ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఈరోజు ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్ ప్రారంభం కాగానే గుండెల్ని పిండేసే ఒక అత్యంత ఉద్వేగభరితమైన సన్నివేశం ఎదురవుతుంది. వేదవతి కళ్ళలో కన్నీళ్లు, ముఖంలో మాటల్లో చెప్పలేనంత బాధ స్పష్టంగా కనిపిస్తాయి. తనను నమ్మి తన కన్న పేగును సైతం మోసం చేసిన కోడలు వల్లిని చూసి ఆ వేదవతి గుండె ముక్కలైపోతుంది. ఆవిడ మాటలో ఒక తల్లి పడే ఆక్రోశమంతా బయటపడుతుంది. కడుపుతో ఉన్న ఆడపిల్లని కన్నీరు పెట్టించకూడదన్న ఒకే ఒక కారణంతో నిన్ను ఎంత అపురూపంగా చూసుకున్నానే, నా కొడుకు తండ్రి కాబోతున్నాడని, మా ఇంటికి మూడో తరం వారసుడు రాబోతున్నాడని నేనే కాదు, ఈ కుటుంబమంతా ఆనందంతో పొంగిపోయామే. కానీ గర్భవతిని అని చెప్పి మమ్మల్ని ఇంత దారుణంగా మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందే అని ఆమె అడుగుతున్న ప్రతి మాట వాళ్ళకి సూటిగా గుచ్చుకుంటుంది. తండ్రి లాంటి మామయ్య గారికి ఈ నిజం తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుందని, తన కోడలు ఒక దేవత అని ఊరంతా గర్వంగా చెప్పుకునే ఆ తండ్రికి తన కోడలు ఒక దయ్యం అని తెలిస్తే ఆయన పరిస్థితి ఏంటని అత్తయ్య రగిలిపోతూ ప్రశ్నిస్తుంది. అసలు వాళ్ళ కుటుంబం వల్లికి ఏ లోటు చేయలేదు. ఒక్క రూపాయి కట్నం తీసుకోకుండా కోడలిగా తెచ్చుకున్నారు. వాళ్ళ నాన్న వ్యాపారంలో నష్టం వస్తే అడగ్గానే లక్షలు లక్షలు ఇచ్చి ఆదుకున్నారు. ఇంత చేసిన మాతృత్వం లాంటి పవిత్రమైన ఒక ఆడది ఎంతో అపురూపంగా భావించే విషయంలో అబద్ధం చెప్పి ఒక ఫేక్ ప్రెగ్నెన్సీ నాటకమాడిన వల్లిని అత్తయ్య ఏమాత్రం క్షమించలేకపోతుంది అని వల్లి కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించండి అత్తయ్య, నేను భయపడి చెప్పలేకపోయాను, నా పరిస్థితి అలాంటిది అని కాళ్ళ వెళ్ళ పడినా తప్పు మీద తప్పులు చేసిన ఆ కోడలిని అత్తయ్య కనికరించదు. నిన్ను క్షమించి ఇంట్లో ఉంచుకుంటే పాముకి పాలు పోసి పెంచినట్లే. నా కుటుంబానికి చేతులారా కొరివి పెట్టుకోలేను. నువ్వు చేసింది తప్పు కాదు, క్షమించరాని పాపం. బయటికి నడువు అని వల్లిని ఇంటి నుంచి దారుణంగా గెంటేస్తుంది. ఈ ఉద్వేగభరితమైన సన్నివేశం తర్వాత కథ వింటేనే మరో కీలకమైన ట్రాక్కి మారుతుంది. రామరాజు మరియు ఆయన లాయర్ గారి మధ్య జరిగే సంభాషణలో ఒక తండ్రి తన కూతురి భవిష్యత్తు కోసం పడుతున్న ఆవేదన, ఒక కసాయివాడి మీద ఉన్న విపరీతమైన పగ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. లాయర్ గారితో రామరాజు మాట్లాడుతూ విశ్వక్ అనేవాడి మీద తన రక్తంలో ఉడుకుతున్న కోపాన్ని బయటపెడతాడు. నా మీద పగతో నా కూతురు భవిష్యత్తుని నాశనం చేయాలని చూశాడోడు. అమాయకురాలైన నా కూతురికి మాయ మాటలు చెప్పి ట్రాప్ చేసి తెల్లవారితే పెళ్లి అనగా ఇంటి నుంచి తీసుకువెళ్లి ఒక రోజంతా ఎవరికీ తెలియకుండా ఒక రూమ్లో బంధించి నా కూతురి క్యారెక్టర్ని బ్యాడ్ చేయాలని చూశాడు. ఆ రాక్షసుడి వల్ల నా కూతురు, మా కుటుంబం ఎంతటి మానసిక క్షోభను అనుభవించామో మాటల్లో చెప్పలేను లాయర్ గారు. ఆ బాధతో మేము దాదాపు చావుని చూసొచ్చామని రామరాజు చెప్పే మాటల్లో ఒక తండ్రి నిస్సహాయత, ఆవేశం బయటపడతాయి. నిజానికి నాకైతే వాడిని నా చేతులతోనే చంపేసి ఉండాలనిపించింది. కానీ మా చిన్న కొడుకు నన్ను ఆపి పోలీస్ కేసు పెట్టించాడు. వాడి చనిపోవడం కంటే జీవితాంతం ఆ నాలుగు గోడల మధ్య జైల్లో చస్తూ బ్రతకడమే వాడికి మనం ఇచ్చే కరెక్ట్ శిక్ష అని మా వాడన్నాడు అని రామరాజు చెప్పినప్పుడు లాయర్ గారు కూడా పూర్తి భరోసా ఇస్తారు. మీరు ఏమాత్రం కంగారు పడకండి రామరాజు గారు. వాడికి వ్యతిరేకంగా సాక్ష్యాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. వాడికి ఖచ్చితంగా జీవిత ఖైదు పడేలా, వాడు కోర్టులో శిక్ష అనుభవించేలా నేను ఈ కేసు వాదిస్తాను. మీరు నిశ్చింతంగా ఉండండి అని లాయర్ గట్టిగా మాట ఇవ్వడంతో రామరాజు మనసు కాస్త శాంతిస్తుంది. ఒక పక్క వల్లి అబద్ధపు కడుపు కుటుంబాలను విడదీస్తుంటే, మరో పక్క విశ్వక్ ఆడిన ఈ సైకో గేమ్ ఏ మలుపు తిరుగుతుందో అన్న ఉత్కంఠ కథకు మరింత బలాన్ని ఇస్తుంది. ఇక ఆ తర్వాత వాతావరణం అంతా ఒక్కసారిగా వేడెక్కుతుంది. అత్తయ్య నేరుగా వల్లిని లాక్కొచ్చి ఆమె పుట్టింట్లో, అంటే భాగ్యవదిన ఇంట్లో విసిరికొడుతుంది. ఆ సమయంలో అత్తయ్య కళ్ళలో నిండిన కోపం, ముఖంలో ఉన్న ఆవేశం చూస్తే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. తన కూతుర్ని ఎందుకిలా దారుణంగా తీసుకొచ్చారో ఏమీ తెలియనట్లు నంగనాచిలా భాగ్యం, ఏమైంది వదిన గారు, ఎందుకు నా కూతుర్ని ఇలా తీసుకొచ్చారు, ఏమైందని అసలు అడగకూడదా అని అమాయకంగా అడుగుతుందని. ఆ మాటకి అత్తయ్య లోపల అణిచిపెట్టుకున్న అగ్నిపర్వతంలా ఒక్కసారిగా బద్దలవుతుంది. నీ కూతురు నెల తప్పిందని చెప్తే నా కడుపున పుట్టిన కూతురే తల్లి కాబోతున్నంతగా సంబరపడిపోయానే. అత్తారింటికి పంపించడానికి కడుపుతో ఉందని ఇంత పెద్ద అబద్ధం చెప్తావా? మా అందరి ఆశలతో, ఎమోషన్స్తో ఆడుకుని మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తావా? అసలు నీకు సిగ్గనిపించలేదా అని అత్తయ్య అడిగే ప్రశ్నల వర్షానికి భాగ్యం దగ్గర సరైన సమాధానం ఉండదు. కానీ భాగ్యం తన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నంలో ఒక దారుణమైన దిగజారిన లాజిక్ తీసుకొస్తుంది. కాపురం కూలిపోతే నా కూతురు బ్రతకలేదు వదినా. నా కూతురి కాపురం నిలబెట్టడం కోసం, వాళ్ళిద్దరినీ కలపడం కోసం నాకు మరో దారి లేక ఇలాంటి అబద్ధం చెప్పాల్సి వచ్చింది. దయచేసి అర్థం చేసుకోండి అని అంటుంది. ఆ మాట వినగానే అక్కడ ఉన్న వారందరికీ విపరీతమైన అసహ్యం వేస్తుంది. కాపురం నిలబెట్టుకోవడానికి ఎవరైనా సరే మాతృత్వం లాంటి పవిత్రమైన విషయాన్ని వాడుకుంటారా? అసలు ఏ తల్లైనా తన కూతురికి ఇలా అబద్ధపు కడుపుతో అత్తారింటికి వెళ్ళమని దారుణమైన సలహా ఇస్తుందా అన్న ప్రశ్న ఇక్కడ బలంగా రైజ్ అవుతుంది. భాగ్యం చెప్పిన ఆ మాటలు విన్న అత్తయ్య అసహ్యంతో, ఆవేశంతో ఊగిపోతుంది. నీ మీద నాకు ఇంకా అసహ్యం కలిగించే విషయం ఏంటో తెలుసా? నువ్వు సృష్టించిన ఆ అబద్ధపు కడుపుని నిజం చేయడం కోసం కట్టుకున్న మొగుడిని మోసం చేసి వాడితో కాపురం చేయమని నీ కూతురికి నీచమైన ఐడియా ఇచ్చి పంపించావు. అసలు నువ్వు మనిషివేనా, ఒక అమ్మవేనా అని అత్తయ్య భాగ్యాన్ని నిలువునా చీల్చి చెండాడుతుంది. తన కొడుకు తండ్రి కాబోతున్నాడన్న ఆనందంతో ఎంతలా మురిసిపోయాడో
ఇప్పుడు ఆ కడుపు అబద్ధమని, ఇదంతా ఒక నాటకమని తెలిస్తే వాడు మానసిక క్షోభతో ఎంత నరకం అనుభవిస్తాడో అని ఆ తల్లి గుండె పగిలేలా రోదిస్తూ అడుగుతుంది. కానీ ఇక్కడే వల్లి కుటుంబం తమ అసలు రంగు, బుద్ధి బయటపెడుతుంది. తాము చేసిన ఘోరమైన తప్పుకు తలదించుకొని క్షమాపణ అడగాల్సింది పోయి, వల్లి తమ్ముడు మరియు మిగతా కుటుంబ సభ్యులు రివర్స్‌లో అత్తయ్యని బ్లాక్‌మెయిల్ చేయడం స్టార్ట్ చేస్తారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు గొడవ పడితే ప్రయోజనం లేదు కదా! నా కూతుర్ని తీసుకెళ్ళండి. లేకపోతే ఊరుకునేది లేదు. మీ అందరి మీద గృహహింస కేసు పెట్టి కోర్టు మెట్లు ఎక్కిస్తాం. మా అమ్మాయికి కోడలిగా ఆ ఇంట్లో హక్కులున్నాయి. అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్తాం అని ఏమాత్రం సిగ్గు లేకుండా బరితెగించి మాట్లాడతారు. ఆ మాటలకు అత్తయ్య ఏమాత్రం భయపడదు. పైగా మరింత రెచ్చిపోతుంది. ఇంత పాపం చేసి, ఇంత కుట్ర చేసి కనీసం పశ్చాత్తాపం రాకపోగా నన్నే బెదిరిస్తారా? మీ కూతుర్ని మీ ఇంట్లోనే ఉంచుకోండి. మీలో ఎవరైనా సరే నా ఇంటి గుమ్మం తొక్కితే మీకు మామూలుగా ఉండదు. మీరు కోర్టు కాదు కదా! ఎక్కడికి వెళ్ళినా సరే జరిగిన నిజం తెలిస్తే మీ మొహాన అందరూ ఉమ్మేస్తారు అని ఎంతో గర్వంగా తెగేసి చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఆ ఘర్షణ తరువాత వల్లి ఇంట్లో వాతావరణం అంతా కల్లోలంగా మారుతుంది. తమ్ముడు కంగారుగా వణుకుతున్న గొంతుతో రామరాజు గారికి ఫోన్ చేస్తాడు. నాన్నగారు, వల్లి గురించి చాలా విషయాలు మేము మీ దగ్గర దాచాం. మీకసలు నిజాలు అన్నీ తెలియాలి. పరిస్థితి చేయి దాటిపోతోంది. మీరు వెంటనే భాగ్యం వదిన వాళ్ళింటికి వచ్చేయండి అని ఆతృతగా చెప్తాడు. రామరాజు గారికి అసలు ఏమవుతుందో, వల్లి గురించి తెలియాల్సిన ఆ సీక్రెట్స్ ఏంటో, ఎందుకింత అర్జెంటుగా రమ్మంటున్నారో అర్థం కాక తీవ్రమైన ఆందోళనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయలుదేరతాడు. ఈలోపు ఊహించని విధంగా వల్లి ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంటుంది. అత్తారింటికి వెళ్ళలేక తన అబద్ధం బయటపడిపోయిందని, తన మొగుడు తనకు శాశ్వతంగా దూరమయ్యాడన్న విపరీతమైన బాధతో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన వల్లి నేరుగా వెళ్లి ఒక చెరువులో దూకి ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కాపాడండి బాబూ! కాపాడండి అయ్యా! నా బిడ్డను కాపాడండి" అంటూ వల్లి కుటుంబమంతా అరుస్తూ, గుండెలు బాదుకుంటూ, ఏడుస్తూ నీళ్లలోకి దూకి వల్లిని అతి కష్టం మీద బయటకు లాగుతారు. అపస్మారక స్థితిలో ఉన్న వల్లిని రక్షించి కడుపులో ఉన్న నీళ్లు బయటకు తీసి బ్రతికిస్తారు. వల్లి ప్రాణాలతో బయటపడి కళ్ళు తెరిచిన తరువాత ఫుల్ హిస్టీరియల్‌గా పిచ్చి పట్టిన దానిలా ఏడుస్తూ, "నన్నెందుకు కాపాడారు? మీరెవరు నన్ను కాపాడ్డానికి? నా మొగుడు నన్ను వదిలేశాడు. నా కాపురం నిలువునా కూలిపోయింది. నా బావ లేకుండా నేను బ్రతకలేను. బ్రతకాలో తెలియనప్పుడు నేను బ్రతికుండాల్సిన అవసరం లేదు. నాకు నా అత్తారిల్లు కావాలి. నా బావ కావాలి. లేదంటే నాకిక చావు తప్ప వేరే దారి లేదు" అని గుండెలు పగిలేలా విలపిస్తుంది. అక్కడికి వల్లి భర్త సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. వల్లి ఏడుపులు, ఆమె చేసిన సూసైడ్ డ్రామా చూసి అతను కరిగిపోతాడని అందరూ అనుకుంటారు గానీ, అతను కోపంతో, ఆవేదనతో రగిలిపోతాడు. ఒక భర్తగా అతను పడిన మానసిక క్షోభ, ఒక తండ్రిగా అతను కోల్పోయిన ఆశంతా ఆ ఒక్క మాటల్లోనే బయటపడతాడు. వల్లి, నీకు నిజంగా మొగుడు కావాలి, కాపురం కావాలి అన్న కనీస బుద్ధి ఉంటే ఇన్ని తప్పులు, ఇన్ని మోసాలు చేయవు. నిజంగానే నీ కడుపులో మన బిడ్డ ఉన్నాడనుకుని నేను తండ్రి ప్రేమని గుండెల్లో ఎంతగా పెంచుకున్నానో నీకు తెలుసా? నన్ను ఒక పిచ్చోడిని చేసి నాతో ఆడుకున్న నీకు మొగుడు కావాలనే అర్హత లేదు అని చాలా ఎమోషనల్‌గా కన్నీళ్లతో అరుస్తాడు. నువ్వు చేసిన తప్పులన్నీ చేసి ఇప్పుడు చావడానికి వెళ్తావా? అంటే చస్తానని బెదిరించి మమ్మల్ని ఇంకా ఇంకా బ్లాక్‌మెయిల్ చేయాలని చూస్తున్నావా? అని నిలదీస్తాడు. అప్పుడు వల్లి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ, నేను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పి నిన్ను మోసం చేసుండొచ్చు. కానీ నీ మీద నాకున్న ప్రేమ మాత్రం అబద్ధం కాదు బావ. చావుకైనా బ్రతుక్కైనా నీతోనే అనుకున్నాను. నా కాపురం నిలబడుతుందని మా అమ్మ వాళ్ళు చెప్తే వాళ్ళ మాట నమ్మి నేను ఇలా అబద్ధం చెప్పానే తప్ప నిన్ను మోసం చేయాలని కాదు అని బ్రతిమాలుకుంటుంది. ఇక్కడే వల్లి తన కన్నతల్లి భాగ్యం వైపు తిరిగి కళ్ళలో విపరీతమైన కోపం, బాధ, ద్వేషం చూపిస్తూ, అంతా నీ వల్లే. నువ్వే నా కాపురాన్ని కూల్చేశావు. ఆ రోజు నువ్వు ఆ ఫేక్ ప్రెగ్నెన్సీ ఐడియా ఇవ్వకపోతే నా కాపురం ఇలా నిలువునా కూలిపోయేది కాదు. నువ్వే నా జీవితాన్ని నాశనం చేశావని తన తల్లిని నిలదీసి, తన కర్మకు తనే బాధ్యురాలిని అని తెలుసుకొని గుండె పగిలేలా ఏడుస్తుండగా ఈ అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం ముగుస్తుంది.